హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు నేనైతే హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటానేసి ఇప్పటి నుంచి నేనైతే డైలీ ట్రెండింగ్ టాపిక్స్ మీద అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేనైతే కోరుకుంటాను అనమాట. ముందుగా మన ఛానల్లో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే రీసెంట్గా మీకు అయితే తెలిసి ఉంటుంది హైదరాబాద్లోని జరిగిన హత్య గురించి. తన భర్తనే ఆమెని చంపేసి కుక్కర్లో అయితే పెట్టి ఉడికించాడనమాట ఆ మాంసాన్ని మళ్ళీ వెళ్ళి కుక్కర్లకి అయితే వాడేశాడనమాట. అసలు సమాజంలో మగవాళ్ళకి ఇలాంటి చెత్త ఐడియాలు ఎట్లా వస్తాయని నాకైతే అర్థం కావట్లేదు. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ నెల జనవరి 15, 16 తారీఖు ఒక గొడవ అయితే జరిగిందనమాట. గురుమూర్తి ఇంకా మాధవికి అయితే వాళ్ళిద్దరు భార్య భర్తలు అనమాట. వీళ్ళు హైదరాబాద్లోని మీర్పేటలో ఉంటారు. అయితే వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నాడు. ఒక మగబాబు ఒక ఆడపాప అయితే ఉన్నారనమాట. వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ఈ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో గురుమూర్తి అర్థం అవ్వాలంటే మాధవి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకైతే కాల్ చేశాడనమాట. ఇట్లా మాధవి నాతో గొడవ పడింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపిస్తలేదు, నేను కూడా వెతుకుతున్నా అనేసి. ఇంకా వాళ్ళు కూడా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అని వాళ్ళ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకైతే కాల్ చేశారు. ఒక 2 days ఇట్లా సాగిపోయింది అనమాట. ఇంకా అప్పటికి దొరకపోయేసరికి వాళ్ళు ఉండేది ఒక విలేజ్ అనమాట, సమ్ విలేజ్. అక్కడి నుంచి వీళ్ళైతే హైదరాబాద్కి వచ్చి ఈ గురుమూర్తితో కలిసి పాటు వెళ్ళి మీర్పేట పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారనమాట. అప్పుడు గురుమూర్తి కూడా వెళ్ళాడు. సహజంగా ఈ పోలీసులు కూడా కంప్లైంట్ అయితే తీసుకున్నారనమాట. పోలీసులకైతే కంప్లైంట్ తీసుకున్న తర్వాత తన భర్త మీద అంటే గురుమూర్తి మీద వాళ్ళకైతే డౌట్ రాలేదనమాట. ఎందుకు డౌట్ రాలంటే ఈయన ఎక్స్-ఆర్మీ పర్సన్ అనమాట. గురుమూర్తి ఎవరైతే చంపారో ఆయన ఎక్స్-ఆర్మీ పర్సన్ కాబట్టి అలాంటి పని చేసి ఉంటాడు అనేసి వాళ్ళకైతే డౌట్ రాలేదనమాట. ఇంకా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట పోలీసులు. వాళ్ళు మెయిన్ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి చూస్తారు, తను ఎవరైతే మాధవి ఉన్నారో ఆమె లాస్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఆమెకు లాస్ట్కి వచ్చిన కాల్ ఏంటిది, దాని తర్వాత ఆమె కాల్ చేసిన లాస్ట్ పర్సన్ ఎవరు అనే కోణంలో వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. అట్లా చెక్ చేసిన దాంట్లో లాస్ట్ ఆమె వెళ్ళింది వాళ్ళ ఇంటికే అనమాట. వాళ్ళు ఉండేది ఒక అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్లో 2nd floor ఉంటారు వాళ్ళు. వెళ్తే అక్కడ సీసీ కెమెరాలో చూస్తే ఆమె ఇంట్లోకి వెళ్ళింది కానీ బయటకు రాలే. అప్పుడైతే ఇంకా వీళ్ళకి గురుమూర్తి మీద డౌట్ అయితే వచ్చిందనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళి ఎదురింటి వాళ్ళని పక్కన ఇంటి వాళ్ళని అయితే అడిగారనమాట. మన ఇళ్ళల్లో ఏం జరుగుతుందని మనకి కంటే పక్కనింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మంచిగా తెలుస్తుంది. ఆ కోణంలో వీళ్ళు కూడా పోయి అడిగినారనమాట. వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తా అంటే వీడు ఏ రోజు ఏ ఊరికి వెళ్తాడు, వాడు ఏం తింటాడు, వాడు ఎప్పుడు చికెన్ తింటాడు, ఎప్పుడు మటన్ తింటాడు, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. వాళ్ళ ఇంట్లో బంగారం ఎంత ఉంది ఇవన్నీ ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకముందే వాళ్ళకి తెలుస్తాయి అన్నీ. అనే కోణంలో పోలీసులు కూడా వెళ్ళి వాళ్ళతో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేసినారు. ఇంకా వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా విజిల్స్ వస్తున్నాయి, కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, ఇంట్లో ఎవరు లేరు కదా, ఆమె కూడా మిస్సింగ్ అయిపోయింది, ఇంట్లో ఉండేది అతను ఒకటి, ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, అట్లనే కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, నువ్వు ఇంట్లో ఒక మనిషి ఉన్నాడంటే ఒక్కరికి కూడా ఫుడ్ చేసుకోరు ఎవరు, మ్యాక్సిమం బయట తినేకి ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి కోణంలో ఈ విజిల్స్ వచ్చినప్పుడల్లా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంటర్లోనే అడిగేది అయిపోయిన తర్వాత ఇంకా గురుమూర్తిని అయితే పక్కగా అరెస్ట్ చేశారనమాట. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన వెంటనే అతన్ని కోర్టుకి అయితే ఆధారపరచలేం కదా. ఫస్ట్ అతనికైతే ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే చేశారు పోలీసు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్లో అతనైతే ఒప్పుకున్నాడు అనమాట. ఇంకా ఒప్పుకున్నాడు వెంటనే కోర్టుకి తీసుకెళ్ళలేరు కదా, వాళ్ళకైతే కొన్ని ప్రూఫ్స్ కావాలి కోర్టులో. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కోర్టులోకి వెళ్ళిన తర్వాత పోలీసులే నాతో బలవంతంగా ఒప్పించారు, నా తల సరిగా పనిచేయక నేను అట్లా చెప్పాను, నా మత్తి మొత్తం సరిగా లేక అట్లా చెప్పాను అని కొంతమంది డైవర్ట్ చేస్తారనమాట. కాబట్టి కోర్టుకి ఏం కావాలా, ప్రూఫ్స్ కావాలా. ఈ ప్రూఫ్స్ ఎక్కడ నుంచి వస్తాయి, ఏదైతే క్రైమ్ సీన్లో ఉందో అతను నరకడానికి ఏదైనా కత్తులు వాడాడా లేకపోతే చాకులు వాడాడా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారనమాట. తర్వాత ఆయన వాడిన కుక్కర్ ఏది, మొత్తం దీని నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఎడ్డియాలు అతనైతే ఒప్పుకున్నాడు, కోర్టులో ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేస్తారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని గొడవలు వచ్చినా ఆవేశంతో పోకుండా ఆలోచించి దాన్నైతే దాన్ని అయితే మనం క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన వల్ల ఆమె జీవితం నాశనం అయిపోయింది, ఆ పిల్లలిద్దరు జీవితం నాశనం అయిపోయింది, ఇతని జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడేముంది, వాడిని తీసుకెళ్ళి జైల్లో పారేస్తారు. వాడు 2 నెలల తర్వాత ఆలోచిస్తాడు, ఆ రోజు అట్లా చేయకుండా ఉంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో లేకుండా ఉంటా కదా అని. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించేయండి. ఇప్పుడు ఆమె ఎట్టా నాశనం అయిపోయింది, ఇప్పుడు వీని బతుకు నాశనం అయిపోయా, పిల్లల్ని ఎవరు చూస్తాడు ఇప్పుడు. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు కొంచెం సెన్స్ ఉండి చేసే పనులు చేయండి, ఆలోచించండి ఫస్ట్. అసలు మెయిన్గా ఈ సూసైడ్లు
ఇవన్నీ హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్లనే. ఇట్లా ఇల్లీగల్ అఫైర్లు ఉన్నప్పుడు అసలు పెళ్ళిళ్ళు చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న, ఇప్పుడు అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు, ఇద్దరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మధ్యలో. అట్లా కోణంలో ఉన్నప్పుడు, మీరు ఆ కోణంలో ఉన్నప్పుడు అసలు మ్యారేజ్ చేసుకోకండి. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, అవతలకు కుటుంబం ఉంటుంది, యువతలకు కుటుంబం ఉంటుంది. మీ వల్ల 2 కుటుంబాలకి ఘర్షణే కదా, 2 కుటుంబాలకి గొడవలే కదా. కాబట్టి ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి. అసలు మీకు ఈ వీడియో నచ్చుతుందా లేదా అని కూడా నేను అడగలేను. కాబట్టి ఉంటా మరిగా, మీ నబీ.